ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవప్రసం వీక్షకులు స్వాగతం. మీ పేరు మొదటి ఎస్తో ప్రారంభమైతే 2024 సంవత్సరం జూలై నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం. మీకు తెలుసు, మీ అందరికీ ఈ జాతకానికి జన్మనక్షత్రం సంబంధం లేదు. కేవలం పిలిచే పేరులో ఎస్ నక్షత్రం ప్రారంభమైతే ప్రశ్న విధానం ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. గమనించండి. సాయి, సాయి కుమార్, శ్రీను, సత్య, సత్యనారాయణ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే, శైలేష్, శైలజ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే ప్రశ్న విధానం ఫలితం చూద్దాము. గమనించండి. మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు. ఎవరికైనా వ్యక్తిగత జాతక పరిశీలన కోసం కావాలనుకుంటే స్క్రీన్లో కనబడుతున్న నెంబర్ కోసం మీరు నాకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. పుట్టిన డే టు టైం కరెక్ట్గా ఉండాలి. పుట్టిన డే టు టైం లేని వాళ్ళు ప్రశ్న విధానంలో టారో కార్డు రీడింగ్ ద్వారా పరిస్థితి తెలుసుకోవాలనుకుంటే మీరు పర్సనల్గా వస్తే మంచిది. పర్సనల్గా వస్తే రీడింగ్ యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది. మరొక రెండు సూచనలు ఏమిటంటే, ఈ ప్రతి నెల 1-15 తారీఖుల తర్వాత సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహారాలు జరుగుతున్నాయి మన పీఠంలో, దేవప్రసం కార్యాలయంలో. ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాము. వాటి ప్రతి సందర్భంగా 1వ తారీఖు తర్వాత 15 తర్వాత వీడియోలు అందజేస్తున్నాం. ప్రత్యేకంగా చూడండి. అతి ముఖ్యమైన సూచన, ఈ నెల 6వ తారీఖు నుంచి 15 దాకా వారాహి నవరాత్రులు. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన మహాకామేశ్వర పీఠం దేవప్రసం కార్యాలయంలో వారాహి నవరాత్రి పూజలు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రామతో జరుగుతాయి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా శతచండీ పారాయణ చేస్తున్నాము. ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి. మీరందరూ కూడా తప్పనిసరిగా వారాహిని ఆరాధించి సకల శుభాలు పొందండి. ఈ నెల మీకు ఎలా ఉందో చూద్దాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ కార్డు చూద్దాం. 7 ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. కింగ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది. సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉన్నా కానీ తృప్తికరంగా గడుస్తుంది నెలంతా కూడా. మీకు అనుకున్న దాంట్లో 70-80% మీకు సక్సెస్ ఉంటుంది. కానీ బాగుంటుంది. ఒంటరిగా ఉన్నా కానీ 100 మంది చుట్టూ ఉన్నట్టుగా ఫీల్ అవుతారు మీరు. అసలు ఒంటరితనం మిమ్మల్ని బాధించదు. ఏం చేస్తే మీ జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది, ఏం చేస్తే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, అవన్నీ మీరు చేస్తారు. ప్రతిదీ కూడా డబ్బుకు లింకే సాగిపోతుంది నెలంతా కూడా. మీకు డబ్బుతో లింకే ప్రతి పని కూడా, ప్రతి యాక్టివిటీ డబ్బుతో లింక్ అయి సాగుతుంది. బాగుంటుంది. అనుకూల వాతావరణం చాలా 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 బాగుంటుంది. ముఖ్యంగా మీ పర్సనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది ప్రశాంతంగా ఉంటుంది. చిన్న చిన్న చికాకులు ఏమైనా కొన్ని రావచ్చు, మధ్యలో వచ్చినప్పటికి కూడా లైఫ్ని ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ ఎస్ ఆఫ్ కప్స్, ప్రజెంట్ డెవిల్ కార్డు తీసుకుందాం. హై ప్రిస్టెస్, ఫ్యూచర్ 4 ఆఫ్ పెంటికల్స్. చూడండి, విచిత్రంగా ఉంది ఇక్కడ. మీ పాస్ట్లో బాగుంది. పాస్ట్లో ఏమి సమస్యలు ఏం లేవు. కొత్త ఉద్యోగంలో మార్పులు కానీ, కోరుకున్నవన్నీ పొందడం అన్నీ బాగానే ఉన్నాయి. ఊహించిన లాభాలు, కొత్త అవకాశాలు అనుకూలంగా ఉంది. మనకి ప్రజెంట్ డెవిల్ కార్డు వచ్చింది. సబ్సిక్వెంట్ కార్డు హై ప్రిస్టెస్ వచ్చింది. మీకు జనరల్ కార్డులో కింగ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్ బాగుంది. కానీ మాత్రం డెవిల్ వచ్చింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్. సోషల్ లైఫ్లో మీ ప్రొఫెషనల్ లైఫ్ లేదు ఇక్కడ, పబ్లిక్. సోషల్ లైఫ్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్త స్కామ్స్ ఉన్నాయి కదా, ఫ్రాడ్లు ఇవన్నీ, వీడియో కాల్ చేయడం, ఎవరు అన్నోన్ పర్సన్స్ మన వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి మన డబ్బులు అడగడం, ఇలాంటి పనులు చాలామంది చేస్తున్నారు. ఈ రకంగా ఈ హనీ ట్రాప్స్ ఇలాంటి వాటిలో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అది తెలిసి ఇరుక్కుంటారా, తెలియకుండా ఇరుక్కుంటారా అంటే 2 రకాలుగా కనబడుతుంది. అందువల్ల ఎలాంటి రిస్క్ చేయవద్దు, జాగ్రత్తగా ఉండండి. 15వ తారీఖు దాకా మొదటి 15 రోజులు జాగ్రత్తగా ఉండండి. ఈ ఫ్రాడ్లు, ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో కానీ దేంట్లో కూడా ఇరుక్కోకుండా చూసుకోండి. అతిజనం ఎవరికి ఇవ్వద్దు, అతిజనం తీసుకోవద్దు. మౌనంగా ఉండండి. ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. ఎద్దరు వాళ్ళు లిమిట్ దాటి రానియద్దు, మీ లిమిట్ దాటి మీరు కూడా పోవద్దు. అలా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్యూచర్ కార్డు పర్వాలేదు, బిజీగా ఉంటారు, నడుస్తూ ఉంటుంది. ఈ మొదటి 15 రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండండి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా మూన్, సామాజికంగా 3 ఆఫ్ కప్స్. కుటుంబపరంగా ఒకరి విషయంలో, ఎవరి విషయంలోనో కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని పరిస్థితులు చేయి దాడుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగానా, ఆర్థికంగానా, ఇంకే విషయమైనా కానీ కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సామాజికంగా మాత్రం బాగుంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. గెట్ టుగెదర్లు ఉంటాయి, జాయ్ఫుల్గా ఉంటుంది. ఏమీ ఇబ్బంది ప్రత్యేకంగా సామాజికంగా ఏమీ లేదు. ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్. ఎక్కువ ఆశపడద్దు, వాస్తవంలో జీవించండి. శక్తికి మించిన పనులు చేయాలని టార్గెట్స్ పెట్టుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వాస్తవంలో ఉండండి. గ్రౌండ్ రియాలిటీలో మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. 2వ వారం నుంచి ఉద్యోగస్తులకు చాలా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 3 ఆఫ్ పెంటికల్స్. ట్రై చేయండి. మీరు ఏదైనా రిఫరెన్స్లో మీ జాబ్ దొరికే అవకాశం, లేదా మీరు చేస్తున్న కంపెనీలో ఇంటర్నల్గా ఏదైనా ప్రాజెక్టులు వేరే దాంట్లో దొరికే అవకాశం ఉంటుంది. అనుకూల వాతావరణం బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది?
టూ ఆఫ్ పెంటికల్స్, కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొంత మూడ్ ఆఫ్లో ఉంటారు, కొంత డబ్బు రొటేషన్ అవ్వదు, కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మీకు జనరల్ కార్డు డెబిల్ కార్డు వచ్చింది కదా, అది వ్యాపారాలు చేసేవాళ్ళు కనబడుతుంది. జాగ్రత్తగా చూసుకోండి, మోసపోకుండా చూసుకోండి. షేర్ మార్కెట్లో కానీ ఇంకేరకంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వీటిల్లో షేర్లు ఇన్వెస్ట్మెంట్ చేసేవారు, కంటైనర్స్ వాటికి ఇలాంటి కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేసే షిప్పింగ్ కంపెనీస్ వాటికి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు 1-2 సార్లు ఆలోచన చేయండి, లేదంటే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్ ఇదే చెప్తుంది. మళ్ళీ ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందులు, కొంత నష్టపోయే అవకాశం ఫస్ట్ వీక్ కనబడుతోంది. రెండో వారం నుంచి క్రమంగా పర్వాలేదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ హ్యాండ్స్, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, ఆరోగ్యపరంగా పర్వాలేదు. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 10 ఆఫ్ పెంటికల్స్, ఏం ముఖ్యమైన సంఘటన ఏమి ఉండదు. ఇంకా తీసుకుందాం. ఎస్ ఆఫ్ సోర్ట్స్, బాగుంటుంది, గౌరవప్రదంగానే ఉంటుంది, కుటుంబ సభ్యులతో మర్యాదలు పొందుతారు, గౌరవప్రదంగా ప్రశాంతంగా కాలం సాగుతుంది, ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు, హ్యాపీగా ఉంటారు. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 10 ఆఫ్ సోర్ట్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 3 ఆఫ్ సోర్ట్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? సన్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? ది వరల్డ్. మగవారి జీవితంలో కొత్త స్టార్ట్ ఉంటుంది, రీబర్త్, కొత్త స్టార్ట్ ఉంటుంది, పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి, కొత్త యాక్టివిటీస్, కొత్త పరిచయాలు, ఇవన్నీ కూడా చాలా అనుకూలమైన వాతావరణం. 10వ తారీఖు తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. ఆడవారికి సంబంధించి కొంత అనారోగ్య సూచన కొంతవరకు కనబడుతోంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, అనవసరం మాటలు మాట్లాడద్దు, అనవసరం అతిజనం ఎవరికి ఇవ్వద్దు. మన జనరల్ కార్డు డెబిట్ కార్డు వచ్చింది, ఆ డెబిట్ కార్డు ఓన్లీ వ్యాపారం చేసేవాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా కనబడుతోంది. ఎవరికి అతిజనం ఇవ్వద్దు, జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఎవరికి ఇవ్వడం కానీ, వేరే వాళ్ళు మీ ఫోన్ నుంచి వేరే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టుకోవడం, ఇలాంటివి ఎంటర్టైన్ చేయవద్దు. టచ్ మీ నాట్ లాగా ఉండాలి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎటువంటి చిక్కులు బాగానే ఉంటుంది. వైవాహిక జీవితంలో ముఖ్యంగా ఆడవాళ్ళ విషయానికి వస్తే పెళ్లిగాని ఆడపిల్లలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మనసును గాయపరిచే సంఘటనలు జరుగుతాయి, జాగ్రత్తగా చూసుకోండి. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది, పర్వాలేదు. సంతానపరంగా కూడా వృద్ధి కలుగుతుంది, సంతానం వృద్ధి కలుగుతుంది, గౌరవప్రదంగా ఉంటుంది. విద్యార్థి పిల్లలు కూడా బాగుంటుంది. చుట్టూ సమస్యలు ఏమున్నా కానీ మీకు డెవలప్మెంట్కి ఏ రకమైన ఇబ్బందులు ఏమి ఉండవు, అన్నీ అనుకూలంగానే ఉంటాయి. మొదటి వారం ఎలా ఉంటుంది? చారియట్. రెండో వారం ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్ట్స్. మూడో వారం ఎలా ఉంటుంది? హీరోఫెంట్. నాలుగో వారం ఎలా ఉంటుంది? టెంపరెన్స్. మొదటి వారం కొంచెం డల్గా డిస్టర్బ్డ్గా ఉంటుంది, పెద్ద మూమెంట్స్ ఏమి ఉండవు, స్తబ్దంగా చప్పగా ఎలాంటి యాక్టివిటీ ఏమి లేకుండా ఉంటుంది. రెండో వారం నుంచి పుంజుకుంటారు. 2, 3, 4 వారాలు గౌరవప్రదంగా సాగిపోతుంది. ముఖ్యంగా మూడో వారం చాలా అనుకూలంగా ఉంటుంది. 4వ వారం కూడా పర్వాలేదు, తొందరపడద్దు. అని కూడా డెబిట్ కార్డు రిఫ్లెక్షన్ 2వ వారం 4వ వారం కనబడుతోంది. 2వ వారంలోనూ 4వ వారంలో ఊహించిన చిక్కులు ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆగిపోయిన పని రీస్టార్ట్ చేద్దాం ఉంటే చాలా నష్టంతో కూడుకున్న పనులు. ఇప్పుడు ప్రొడక్ట్ ఉంది, ఏదైనా ఒక ఇల్లు కట్టడం ఆపేశారు సగంలో, 3 ఏళ్ళు 4 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ ఆ పిల్లల్ని మళ్ళీ కట్టచ్చా వద్దా, పిల్లల్ని తీసేయాలా, ఏం చేయాలి, అవన్నీ మళ్ళీ స్ట్రక్చర్ వీక్ అవుతుంది, నీళ్ళలో తడిసిపోయేది. ఆ రకంగా మళ్ళీ రీస్టార్ట్ చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 4వ వారం కూడా తొందరపడకుండా నిదానంగా ఆచితూచి వ్యవహరించండి, ఏది కూడా పరిగెట్టద్దు. పరిహారం ఏం చేసుకోవాలి? హ్యాంగ్డ్ మ్యాన్ కార్డు తీసుకున్నాం. ఎస్ ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకున్నాం. 2 ఆఫ్ కప్స్. ఎప్పుడైనా మొదలుపెట్టండి, సోమవారం నుంచి గురువారం దాకా సాంబ్రాణి ధూపం వేయండి ఇంట్లో. ఓం నమో భగవతే నారసింహాయ మమ కార్యసిద్ధం గురుకురు స్వాహ, ఈ మంత్రం జపం చేస్తూ 108 సార్లు జపం చేయండి. జపం చేసిన సాంబ్రాణి ధూపం వేయండి, లేదా ఒక ధూప్ స్టిక్ వెలిగించి పెట్టండి. జపం అయ్యాక ఆ పొగ అలా వస్తూ ఉండాలి. చేస్తే మీకు ఉండే ఇబ్బందులు పోతాయి, బాగుంటుంది మీకు. మొత్తం పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, పరిహారాలు చేసుకోండి. శుభం భూయాత్.